Subscribe and share my channel Sudarsana. శ్రీ గురుభ్యో నమః. విధి విలాసం చిన్న కథను తెలుసుకుందాం. విధి ఆడించే వింత నాటకంలో మనం అందరం కూడా పాత్రధారులమే. మన జీవిత గమనం మన చేతిలో ఉండదు. దైవం ఏ నిమిషంలో ఎవరి జీవితాన్ని ఎలా మారుస్తుందో మనం ఊహించలేం. మనమంతా విధి చేతిలో కీలుబొమ్మలం. అసలు ప్రొద్దుటే లేచాక సాయంత్రానికే మన జీవితంలో ఎన్నో మార్పులు చేర్పులు జరుగుతాయి. ఆ జరిగే వాటిలో ఎన్నింటిలో మన ప్రమేయం ఉంటుంది? మన ఊహకందని విషయాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. మనం మాత్రం జీవితాన్ని ఎంతో ప్లాన్గా జాగ్రత్తగా కొనసాగిస్తూ ఉంటాం. మన జీవిత చరమాంకం దాకా ప్రణాళిక వేసుకుంటాం. కానీ దేవుని ప్రణాళిక ముందు మనం ఎంత? మన జీవితం క్షణభంగురం. ఎప్పుడు ఎక్కడ ఎలా ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఉన్నవారికి తింటే అరగదు, లేనివానికి తిండి దొరకదు. ఎక్కువ శాతం మందికి దాతృత్వ బుద్ధి ఉన్నా వానికి ధనం ఉండదు. ధనం ఉన్నవానికి దానగుణం ఉండదు. దైవ నిర్ణయం అంతా కూడా వ్యతిరేకంగానే చేస్తాడు. దేవునికి అదో ఆనందం. గయ్యాళి గంపకు కడు సజ్జనుడు భర్త, పుణ్యశార్థికి తిండి పోతు మగడు, కడు బీదవానికి గంపెడు పిల్లలు, ధనవంతునకు సంతతి కొరంత అన్నట్లుగా ఎక్కడో పుణ్యం చేసుకున్న వాళ్ళకి తప్పితే చాలా భాగం వారి భావానికి వ్యతిరేక భావం ఉన్నవారే దొరుకుతారు. భగవంతుడు ఎక్కువ శాతం విభిన్న మనస్తత్వాలు ఉన్నవారినే కలుపుతాడు. ఆ పరిస్థితులకు కొందరు రాజీ పడతారు, కొందరు రాజీ పడలేక గొడవలు పడుతూ ఉంటారు. అది చూసి దేవుడు ఆనందిస్తూ ఉంటాడు. అదే దేవుని మాయ. ఈ జీవితం ఎప్పుడూ మనకు నచ్చినట్లుండదు. మనం ఇష్టపడేది దూరం అవుతుంది, మనకు నచ్చనిది దగ్గర అవుతుంది. ఇదే దైవలీల. అందుకే తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచాడని అంటారు. ఈ జగన్మాయలో పడి జీవితాలు ఒడ్డున చేరే మార్గం తెలుసుకోలేకపోతారు. దైవాన్ని నమ్మి జ్ఞానం అనే వెలుగు వైపు ప్రయాణిస్తే చీకటి అనే మాయ తొలగి జ్ఞానం అనే కాంతి మన హృదయంలో ప్రవేశిస్తుంది. అప్పుడు మనం అజ్ఞానాన్ని వదిలి జ్ఞానాన్ని పొంది జీవితాన్ని ధన్యం చేసుకుంటాం. మాయ నుండి ఎప్పుడైతే బయటపడతామో అప్పుడే మనం దైవానికి చేరువవుతాం. మాయ తొలగాలంటే సత్యం ధర్మం మనలో ఉండాలి. అప్పుడే మనం దైవానికి ప్రీతిపాత్రులం అవుతాం. మనం దైవ నిర్ణయానికి కట్టుబడి కష్టసుఖాలకి రాజీపడి మనం మన జీవితాన్ని కొనసాగిస్తూ సత్యం ధర్మానికి కట్టుబడితే మనం ఎంతో సంతోషకరమైన జీవితాన్ని గడపవచ్చు. మనకు వచ్చే సమస్యలు కానీ కష్టాలు కానీ అవి న్యాయంగా కష్టాలు కావు. మనం మన గమ్యానికి చేరేందుకు ఉపయోగపడే సాధనాలు. అమావాస్య వెడితే పౌర్ణమి వస్తుంది. అలాగే మన పాపం అనే దాన్ని కష్టరూపంలో అనుభవిస్తే సుఖం ఆనందం మనకు ప్రాప్తిస్తాయి. ఇవన్నీ జీవిత చక్రంలో భాగాలు. ఏది కలకాలం ఉండదు, వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. ఇదంతా సర్వసాధారణం అని మనం తెలుసుకుంటే మనం దేనికి ఎక్కువగా స్పందించనక్కర్లేదు. ఏది నిత్యం కాదు, ఈ శరీరమే నిత్యం కాదు. అలాంటిది దానికి వచ్చే సమస్యలు ఎలా నిత్యం అవుతాయి? అంతా మిథ్య. అంతా మిథ్య తలంచి చూచిన నరుండట్లౌటెరెంగిన్ సదా, కాంతల్ పుత్రులు నర్ధముల్ తనువు నిక్కంబంచు మోహార్ణవ భ్రాంతి చెంది, చరించుగాని పరమార్థం వైన నీయందుదా చింత కంతయు చింత నిల్పడుగదా శ్రీకాళహస్తీశ్వర. జగత్తంతా మిథ్య, బ్రహ్మమే సత్యం అని తెలిసిన తర్వాత కూడా మానవులు మోక్షసిద్ధి మార్గాన్ని నిర్లక్ష్యం చేస్తారు కదా. సంసార సాగరంలో పడి కొట్టుమిట్టాడుతుంటారు. ఎంతసేపు భార్య బిడ్డలు ధనధాన్యాలు శరీర పోషణ ఇవే శాశ్వతమనే భ్రాంతిలో ఉన్నారు. ఈ మాయలోంచి బయటపడే నీ నామస్మరణ పట్ల చింతాకంతైన ధ్యాస నిలుపరు కదా అని శ్రీకాళహస్తీశ్వర శతకంలో ధూర్జటి మహాకవి చెప్పారు. శుభం.
Subscribe and share my channel Sudarsana.